అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నుండి 16వ వచనం వరకు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. మనకు ఒక బలిపీఠం ఉన్నది. దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయువారికి అధికారం లేదు. పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు, కానీ ఉండబోవుచున్న దాని కొరకు ఎదురు చూచుచున్నాము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేమంతా కలిసి ప్రభా నీ వాక్యం దగ్గరికి వచ్చి ఉంటుండగా మేము మా ఖాళీ హృదయాలతోటి మీరు మాట్లాడితే వినాలని, మీ స్వరమును మేము గైకొనాలని మేము వచ్చి ఉంటుండగా మమ్మల్ని మీరు దర్శించండి, సంధించండి. ఈ వాక్యము చేత మమ్మల్ని నింపండి, ఈ వాక్యము చేత దర్శించండి, కృప చూపించండి. అయోగ్యుడును అపాత్రుడును మీ సులుచాట మరుగుపరచండి. మీ జ్ఞానము, మీ యొక్క ఆత్మ నడిపింపు అనుగ్రహించండి, కృప చూపించండి, మాకు సహాయం చేయండి. మా సమయాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనం హెబ్రీ పత్రికను గత కొద్ది నెలలుగా మనం ధ్యానం చేస్తూ ఆల్మోస్ట్ చివరికి వచ్చాం. హెబ్రీ పత్రిక కాంటెక్స్ట్ మీకు అందరికీ ఇప్పటికే వచ్చేసి ఉంటుంది. మళ్ళొక్కసారి చెప్పేసి ముందుకెళ్తాను. హెబ్రీ ఆ యొక్క విశ్వాసులు యేసు ప్రభువారిని అంగీకరించారు. ఆ అంగీకరించినప్పుడు వారు తమ యొక్క పాత హెబ్రీ మతాన్ని, ధర్మశాస్త్రాన్ని, బలులను, అర్చనలను, అర్పణలను, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార సంబంధమైన కట్టడలను, లేవి గోత్రపు యాజకులను వదిలిపెట్టి యేసు ప్రభువారి వైపు తిరిగారు. అందుకోసం ఈ గ్రంథకర్త అంటాడు, యేసుక్రీస్తు అను శరీరము ద్వారా ప్రతిష్ఠించబడిన నూతనమైనదియు జీవము గల మార్గము అంటాడు. చూడండి, క్రైస్తవ మార్గాన్ని నేను అంటున్నాడు. 10వ అధ్యాయం 19వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. యేసు ప్రభువారు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఆ మార్గం ఏంటంట? నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా. కాబట్టి వారు పాతది వదిలిపెట్టి ఈ మార్గంలోకి వచ్చారు. చాలా చక్కగా జీవిస్తున్నారు, దేవుని యందు ఆనందిస్తున్నారు. కానీ కాలక్రమేణా వారి జీవితములలో చాలా అవరోధాలు ఎదురయ్యాయి.
ఏమి ఎదురయ్యాయి? 10వ అధ్యాయం 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలు, గొప్ప పోరాటము. 33వ వచనంలో నిందలు, బాధలు, ఆరడి. దాని తర్వాత 34వ వచనంలో ఖైదు, వారు ఆస్తి కోల్పోవటం. ఇలాంటి గొప్ప పోరాటాలు వారి జీవితంలో వచ్చినప్పుడు వారికి వచ్చిన సందేహం ఏంటంటే, అసలు మనం వెళ్ళే మార్గం సరైనదేనా? ఏమైనా తప్పు చేశామా? మనము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామా అనేటువంటి ఆ మీమాంసలో ఉన్నటువంటి హెబ్రీ విశ్వాసులను హెచ్చరిస్తూ, మీరు నడుస్తున్న మార్గం శ్రేష్టమైన మార్గం, మీరేమి వెనక్కి తిరక్కండి, ముందుకే వెళ్ళండి. ఎవరి వైపు చూస్తూ? యేసు ప్రభువారి వైపు చూస్తూ వెళ్ళండి. ఇతర వారిని చూడొద్దు. మోషేను చూడొద్దు, యెహోషువను చూడొద్దు. కారణం, మోషే కంటే గొప్పవాడు ఉన్నాడు, యెహోషువ కంటే గొప్పవాడు ఉన్నాడు, దేవదూతల కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దేవుని కుమారుడు. ఈ లోకపు యాజకులు చనిపోతారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోడు. ఈ లోకపు యాజకులు లోపాలు కలిగిన వారు, కానీ ఆయన ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన దేవుని కుమారుడు. అంతే మాత్రమే కాదు, మన పట్ల ఆయన జాలి కనికరము కలిగినటువంటి వాడు, ప్రధాన యాజకుడు. కాబట్టి ఆయన వైపు చూస్తూ మీరు ముందుకు వెళ్ళండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ గ్రంథంలో. కానీ 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి క్రైస్తవ జీవితం యొక్క లక్షణాలను మనము నుంచుతున్నాడు ఈ గ్రంథకర్త. పోయిన వారం మనము ఆరంభించాం. మొట్టమొదటి క్రైస్తవ లక్షణం ప్రేమ. 13వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. మొట్టమొదటిది ప్రేమ, రెండవది పరిశుద్ధత. క్రైస్తవ జీవితం ప్రేమ, పరిశుద్ధత, ఈ రెండు చక్రముల మీద నడిచేటువంటి జీవితం. మూడవది సంతృప్తి కలిగిన జీవితం, లోభత్వము లేని సంతృప్తి కలిగిన జీవితం. ఎందుకు? నిన్ను ఏమాత్రమును విడవను, నిన్నెన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాడు. కాబట్టి నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో మనము చెప్పగలవారమై ఉన్నాము. క్రైస్తవ జీవితం సంతృప్తి కలిగి ధైర్యముతో జీవించే జీవితం. పరిస్థితులు ఏమొచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అగ్నిగుండాలు ఎదురైనా, ఎదురుగా ఎర్ర సముద్రం ఎదురైనా, ఎదురుగా గొలియాతు రంకెలు వేస్తున్న సైన్యము, ఆ యొక్క అషూరు రాజు సన్హెరీబు రంకెలు వేస్తున్న, విశ్వాసం అనే పునాది మీద, విశ్వాసం అనే డాలు పట్టుకొని, నీతి అనే మైమరువు కలిగి, రక్షణ శిరస్త్రాణమును పెట్టుకొని, ఆత్మ ఖడ్గమును, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును చేబూని యుద్ధరంగములో నిలబడేది క్రైస్తవ జీవితం. మనం నిలబడటం మనవంతు, పోరాటం దేవుని వంతు. కాబట్టి దేవుడు చెప్పాడు, యుద్ధంలో మీరు నిలుచుండి చూడుడి, మీరు పోరాడవలసిన పని లేదు. మన ఉద్దేశం ఏంటంటే అసలు యుద్ధమే రాకూడదు. కానీ క్రైస్తవ జీవితం ఇది పోరాట జీవితం. కనుక క్రైస్తవుని యొక్క లక్షణం ఏంటంటే ధైర్యం. కృంగిపోవడం క్రైస్తవం లక్షణం కాదు. తిమోతికి రాస్తూ పౌలు గారు అంటాడు, వాళ్ళ గురువు గారు ఏమంటాడు? శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు మనకు ఇచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఈ లోకస్తులైతే శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు కృంగిపోతారు, భయపడతారు, రేమేమైపోద్దో అని చెప్పి బిగుసుకుపోతారు కదా. పోయిన వారు మీకు చూపించాను. ఆ నాబాలు తెల్లారి పొద్దున్న తెలిసింది సార్కి, ఏమని? రాత్రి దావీదు వచ్చాడు, వెంట్రుక వాసులు తప్పిపోయింది, లేకపోతే ఇప్పటికల్లా నువ్వు చచ్చిపోయేవాడివి అని చెప్పింది వాళ్ళ భార్య. నువ్వేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, దావీదు నిన్ను చంపడానికి వచ్చాడు, నేను పోయి బతిమలాడుకున్నాను, కాబట్టి దావీదు చంపకుండా వదిలిపెట్టాడు అనగానే అక్కడ రాయబడదేమని? నాబాలు రాతి వలె ఏమైపోయింది? వామ్మో, బిగసకపోయాడు. అయితే నువ్వు నేను బిగసకపోవాల్సిన పని లేదు. ఎందుకు? ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? నిన్ను ఏమాత్రము విడవను, నిన్నెన్నడూ ఎడవ. అది ఎంత పెద్ద తుఫాన్ అయినా, అది ఎంత పెద్ద ఛాలెంజ్ అయినా, ఎంత పెద్ద సమస్య అయినా గుర్తుపెట్టుకోండి, ఆయన మన తోడుగా ఉన్నాడు. ఆయన మనం విడిచిపెట్టేవాడు కాదు. ఇది మన ధైర్యం. ఇదేదో ఉట్టి థీరీ కాదు, ఇదేదో ఉట్టి పాటలు పాడుకోవడం కాదు. క్రైస్తవ జీవితం అంటేనే శ్రమలతో కూడిన జీవితం, పోరాట జీవితం. ఈ పోరాటంలో
కృంగిపోవటం అనేది ఆత్మీయత కాదు. ప్రభుతో పాటు నిలబడటం, అంతము వరకు సహించటం, ఇది క్రైస్తవ జీవితం. ఇంకా ముందుకు వస్తే పోయిన వారంలో 13వ అధ్యాయం 7వ వచనం 17వ వచనంలో సంఘములో కొంతమందిని దేవుడు నాయకులుగా పెట్టాడు. ఎవరు నాయకులు అంటే మీ పైన ఉండి మీకు వాక్యము బోధించేవారు నాయకులు. మీ పైన ఉండి మీకు వాక్యం బోధించేవారు, మీ ఆత్మలను గురించి లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మిమ్మును కాసేటువంటి వారు, మిమ్మల్ని పోషించేవారు, మీ గురించి ప్రార్థన చేసేవారు, మీ గురించి భారము కలిగిన వారు, మీ క్షేమము గురించి చింతించేవారు, ఒక్కోసారి మీ మేలు కొరకు మీకు గాయము చేసేవారు, వారు మీ నాయకులు. వారి విషయంలో బాధ్యత ఏంటి అంటే వారిని చూడండి, వారిని అనుసరించండి, అంటే వారి విశ్వాసమును అనుసరించండి, వారిని గౌరవించండి, వారిని సన్మానించండి. అంత మాత్రమే కాదు, వారు తాము చేసే పని సంతోషముగా చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇది ఇక్కడ రాయబడిన లేఖన భాగం. ఇక ముందుకెళ్తే 8వ అధ్యాయం నుండి 16వ వచనం, 8వ వచనం నుండి 16వ వచనం వరకు 3 ప్రాముఖ్యమైన విషయాలు ఆయన చెప్తున్నాడు. మనం ఎన్ని విషయాలు చెప్పగలుగుతామో నాకు కొంచెం డౌట్గా ఉంది, కానీ 3 విషయాలు ఇక్కడ మనం గమనించాలి. మొట్టమొదట, రిజెక్ట్ ద రాంగ్ డాక్ట్రిన్స్. మీరు నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి. రిజెక్ట్, డోంట్ బి క్యారీడ్ అవే బై డైవర్స్ స్ట్రేంజ్ డాక్ట్రిన్స్. నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకూడదు. అందుకోసమే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం చదివించాం. వారు అపోస్తుల బోధ యందు నిలిచి ఉన్నారు. కానీ మొట్టమొదటి అంశం ఏంటంటే రిజెక్ట్ ద స్ట్రేంజ్ డాక్ట్రిన్స్. రెండవది, బేర్ ద రిప్రోచ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క నిందను భరించి మనం వెలుపటికి వద్దాం. క్రైస్తవ జీవితం లోపలుండే జీవితం కాదు, గవిని వెలుపలకు వచ్చే జీవితం. క్రైస్తవ జీవితం ఐగుప్తులో జీవించే జీవితం కాదు, ఐగుప్తును వదిలిపెట్టి అరణ్యములోనికి వచ్చే జీవితం. యేసు ప్రభువారు కూడా గవిని వెలుపల శ్రమ పొందాడు. మన జీవితం ఈ లోకంలో మిళితమైపోయి, ఈ లోకంలో కలిసిపోయి, లోకానికి మనకు తేడా లేకుండా లోతు వలె వారితో మిళితమయ్యే జీవితం కాదు. ప్రత్యేకముగా ఉండి గవిని వెలుపలకి, క్యాంపు వెలుపలకి, శిబిరము వెలుపలకి ప్రత్యేకముగా ఉండి బయటకు వచ్చే జీవితం, అందరితో కలిసిపోయే జీవితం కాదు. మొట్టమొదటిది రిజెక్ట్, రెండవది రిప్రోచ్, అనగా క్రీస్తు ప్రభువారి యొక్క నింద. 13వ వచనం ఆ మాట గమనించి అండర్లైన్ చేసుకోండి. మనం ఆయన నిందను భరించుచు. మూడవది, ఆయనకిష్టమైన సాక్రిఫైసెస్, దేవునికి ఇష్టమైన యాగములు చేయటం. ఈ 3 కూడా ఈ ప్యాసేజ్లో 3 ప్రాముఖ్యమైన అంశాలు. మొట్టమొదటిది, ఆ శ్రమలో ఉన్న విశ్వాసులను ధైర్యపరుస్తూ వారికి ఇస్తున్న సలహా ఏంటంటే, ఓ హెబ్రీ విశ్వాసులారా, చాలా నానా విధములైన అన్య బోధలు ఉన్నాయి, మీరు తిప్పబడకండి, డోంట్ బి క్యారీడ్ అవే. మీరు స్థిరమైన పునాది మీద నిలకడగా ఉండండి. ఎందుకు? ఆ పైన ఒక వచనం ఉంది, యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, యుగ యుగములకు ఒక్కటే రీతిగా. యేసు ప్రభువారి క్యారెక్టరిస్టిక్స్ మనం బైబిల్ స్టడీలో మనం ఒకసారి ధ్యానం చేసాం. యేసు ప్రభువారి యొక్క గుణలక్షణాలు, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అంటారు. వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్ ఏంటి? దేవుని లక్షణాలు ఏంటి? పరిశుద్ధత, సర్వజ్ఞానము, సర్వవ్యాపి కావటం, సర్వశక్తి గలవాడు, ఆయన పరిశుద్ధుడు, దయగలవాడు, కనికరము గలవాడు, జాలి గలవాడు, మారనివాడు. ఇమ్యూటబిలిటీ అంటారు, అనగా మార్పు లేని తత్వం. దేవునిలో మార్పు ఉండదు. మనుషులు మారిపోతారు, వాతావరణం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, అధికారాలు మారుతాయి, టెక్నాలజీ మారుతుంది. ఈరోజున్న టెక్నాలజీ రేపు ఉండదు. ఒక 25 సంవత్సరాల క్రితం మానవ జీవితం, ఇప్పుడు మానవ జీవితం చూస్తే అసలు ఇది వేరే గ్రహమా అనిపిస్తుంది. ఒక 25 సంవత్సరాల క్రితం టీవీ లేదు,
ఓ రేడియో ఉండేది, అది కూడా ఏదో కొద్ది మంది దగ్గర ఉండేది. అందరూ సాయంత్రం కాగానే అలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. లేకపోతే రేడియోలో 7ంటికి ప్రేమధార వస్తే ఆర్ఆర్కే మూర్తి గారిదో జోషి గారిదో వాక్యం పెట్టుకుంటే రోడ్డు మీద వెళ్తుంటే వాక్యాలు వినపడతా ఉండే, అందరు రేడియోలు పెట్టుకొని వాక్యం వింటూ ఉండేవాళ్ళు. అందరూ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు అసలు ఎవరితో మాట్లాడట్లా, టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకవేళ ప్రయాణంలో ఉన్నా, ఒకవేళ కుటుంబం అంతా కలిసి హోటల్ పోయినా ఎవరు ఫోన్ వాళ్ళు పట్టుకొని కూర్చుంటున్నారు తప్ప వాళ్ళు మాట్లాడుకోవడానికి టైం దొరకట్లా. టెక్నాలజీ అనేది మారుతూ ఉంది, మానవ జీవితం మారుతుంది. కానీ వీటన్నిటిలో కూడా మార్పు లేని తత్వం ఏంటంటే దేవునిదే. అది ఆ పునాది మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మారడు కాబట్టి ఆయన బోధ, ఆయన వాక్యము మారదు. పాత నిబంధనలో ఒకటి చెప్పిన దేవుడు కొత్త నిబంధనలో ఇంకొకటి చెప్పడు. పద్ధతి మారొచ్చు, విధానం మారొచ్చు, కానీ పాత నిబంధనలో దేవుడు పరిశుద్ధుడే, కొత్త నిబంధనలో దేవుడు కూడా పరిశుద్ధుడే. పాత నిబంధనలో దేవుడు అంటే చాలామంది అనుకుంటారు పాత నిబంధనలో దేవునికి కోపం ఎక్కువ, కొత్త నిబంధనలో మొత్తం తగ్గిపోయింది, కూలైపోయాడు దేవుడు అనుకుంటారు. అలా లేదు. పాత నిబంధనలో దేవుడికి ఎంత కోపం ఉందో కొత్త నిబంధనలో కూడా అంతే కోపం. కానీ పాత నిబంధనలో దేవుడు ఆ బలులు అర్పణల ద్వారా వారి పాపమును క్షమించాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి అర్పణ ద్వారా దేవుడు మన పాపములను క్షమిస్తున్నాడు. అక్కడ బలులు అవసరమే, ఇక్కడ బలులు అవసరమే. కాకపోతే అక్కడ జంతు బలులు, ఇక్కడ యేసు ప్రభువారు దేవుని కుమారుని యొక్క బలి. కానీ దేవుడిలో మార్పు లేదు. దేవునిలో ఎటువంటి మార్పు, ఆయనలో చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఛాయ ఏనూ లేదు. చంచలత్వం అంటే ఏంటి? మార్పు. కొంతమంది స్టార్ట్ చేస్తుంటారు, నేను ఇప్పుడు కొంత బెటర్ అనుకుంటాను, కానీ నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నాలో చాలా చంచలత్వం ఉండేది. ఏదైనా పని బాగా స్టార్ట్ చేసేవాడిని, 2 రోజుల్లో అది ముగిసిపోయేది, దాన్ని కొనసాగించేవాడిని కాదు. నేను ప్రార్థన చేసుకున్న, రక్షణ ప్రభా ఈ చంచలత్వం తీసే ప్రభా అని చెప్పి. అంటే ఆరంభించేటప్పుడు చాలా వీరత్వంతో శూరత్వంతో ఆరంభిస్తాం, దాన్ని కొనసాగించాం. కానీ దేవుడు మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు. ఆయనలో చంచలత్వం లేదు. ఆయనలో గమనం అగమనం. గమనం అంటే తిరగటం, మూగాటం. ఫ్యాన్ ఎక్కువ తిరిగినా పాడవుతుంది, అసలు తిరగకపోయినా పాడవుతుంది. కానీ అక్కడ వాడబడిన పదం ఏంటంటే గమనము అగమనం వల్ల ఛాయ. అంటే సూర్యుని వెలుగుపడ్డప్పుడు షాడో పడుతుంది కదా, ఆయన ఉంటే షాడో లేదు. ఎందుకు? ఆయన ట్రాన్స్పరెంట్. దెర్ ఇస్ నో వేరియన్స్ ఆర్ షాడో ఇన్ హిమ్. కనుక ఆ పునాది మీద దేవుని బోధ మారదు, అపోస్తుల బోధ మారదు. అందుకోసమే యూదా పత్రికలో ఆయన పత్రిక ఎందుకు రాశాడు అంటే, చూడండి, యూదా పత్రిక మొట్టమొదటి 1వ అధ్యాయం కదా, 3వ వచనం ఎందుకు రాస్తున్నాడంట? ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ, the doctrine which was delivered once for all the saints, బోధ ఒక్కసారే అపోస్తలులకు అప్పగించబడింది. మళ్ళీ ఇప్పుడు కొంతమంది బయలుదేరి వాళ్ళకు అప్పగించబడిన బోధ కాదు, మాకు కొంత అప్పగించబడ్డది, మేము ఈ తరం అపోస్తలం అంటే దేవుని వాక్యం ఒప్పుకోదు. ఎందుకు? దేవుడు ఈ వాక్యాన్ని ముగించాడు. అందుకోసం నేను అంటున్నాడు ఈ పత్రికలో మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలంట. చూడండి 20వ వచనం, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మీ జీవితమును కట్టుకోవాలి. ఆ బోధ మీద మన జీవితాలు కట్టుకోవాలి. ప్రాణ గ్రంథం మనం చదువుతాం, ఈ గ్రంథం ముగించబడింది, దీనికి ఎవరు యాడ్ చేయకూడదు, దీనికి ఎవరు కలపకూడదు, దీనికి ఎవరు తీసివేయకూడదు. కాబట్టి అపోస్తలుల బోధ యేసు ప్రభువారు 12 మందికి ఆయన అప్పగించాడు. కొత్త నిబంధనలో పోరాటం అన్నప్పుడు చాలాసార్లు, అన్నిసార్లు కాదు, చాలాసార్లు దేని గురించి పోరాటం అంటే బోధ గురించి పోరాటం. కనుక ఇప్పుడు హెబ్రీ వారు శ్రమలలో ఉన్నప్పుడు ఆ గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, హెబ్రీలారా, మీరు శ్రమల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కానీ ఇదే అవకాశమని కొంతమంది మిమ్మల్ని తిప్పివేయాలని చూస్తారు,
మీరు ఏదైతే బోధ నేర్చుకున్నారో, మీరు ఏదైతే విశ్వసిస్తున్నారో, మీరు ఏదైతే నిలకడగా ఉన్నారో దాంట్లోంచి మిమ్మల్ని తిప్పేయాలని కొంతమంది వస్తారు. అన్య బోధలు వస్తాయి. తిమోతికి రాస్తూ పౌలు గారు అంటాడు, దయ్యముల బోధ అంటాడు. దయ్యముల బోధ అంటాడు. పౌలు గారు తెస్సలోనికీయులకు రాస్తూ అంటాడు, మా బోధ కపటమైనది కాదు, మేము ధనాపేక్షను కప్పిపుచ్చు మాటలను వేషమును మేము వాడట్లేదు. యేసు ప్రభువారు చెప్పాడు, అనేక మంది అబద్ధ బోధకులు వస్తారు. దేవుని యొక్క వాక్యంలో చాలాసార్లు రాయబడింది, అబద్ధ బోధకులు వస్తారు. బోధలో 2 రకాలు ఉంటాయి. సత్యమైన బోధ ఉంటుంది, అసత్యమైన బోధ ఉంటుంది. తిమోతికి రాస్తూ పౌలు గారు అంటాడు, ఒక సంఘానికి పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఎందుకు తిమోతిని ఆ సంఘానికి బహుశా ఎఫెసుకు పంపించాడు అంటే సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలు, మితములేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో గాక కానీ ఎఫెస్కి ఎందుకు పంపించాడు అంటే సత్యమునకు భిన్నమైన బోధ కొంతమంది చేస్తూ ఉన్నారు. చాలా విచారకరం ఏంటంటే నేటి క్రైస్తవ లోకంలో కార్యక్రమాలు బాగా ఉన్నాయి, మంచి మ్యూజిక్ ఉంటుంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మంచి ఫెసిలిటీస్ ఉంటున్నాయి. కానీ బోధ విషయంలో ఐడెంటిఫై చేయటం కూడా కష్టంగా ఉంది. ఇది కరెక్ట్ బోధ, ఇది తప్పు బోధ, ఇది బైబిల్ అనుసారమైన బోధ కాదు అనేది ప్రజలకు అర్థం కావట్లా. కొన్నిసార్లు ఏమనుకుంటున్నామంటే ఎవరు చెప్పినా వాక్యమే కదా అనుకుంటున్నా. అర్థం కావట్లే జనాలకి. ఎందుకు సరి అయిన బోధలో మనం నిలిచి ఉండట్లేదు? ఎందుకు మనం బైబిల్ పట్టణం క్లాసులు పెట్టుకుంటాం ప్రతివారం? ఎందుకు ఆదివారం మనం దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాం? ఎందుకు అంటే సరి అయిన వాక్యం ఒక్క రోజులో నిలబడి ఇదిగో సరైన వాక్యం అంతా ఒక క్లాసులో బోధిస్తానంటే రాదది. కనుక పిల్లల బోధ అనేది ఎంత ప్రాముఖ్యం అంటే చాలాసార్లు మనం అనుకుంటాం ఈ బోధలన్నీ నాకు వద్దండి, నేను మంచిగా నడిస్తే చాలు, పరిశుద్ధంగా జీవిస్తే చాలు అంటుంటాను. వినటానికి చాలా భక్తి గల మాటలాగా అనిపిస్తూ ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే బోధ లేకుండా ఎవరు లేరు. ఏదో ఒక బోధ ఉంది, మనసు లోపల ఉంది. ఇప్పుడు మనం ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటున్నాం? మన నమ్మకం ఏంటి? ఆ డాక్టర్ గారు మంచోడు, మోసం చేయడు, ఈ ట్యాబ్లెట్ వల్ల మన వ్యాధి తగ్గుద్ది. అది మనం బయటికి చెప్పినా చెప్పకపోయినా మన నమ్మకం. అవర్ బిహేవియర్ ఈజ్ ఆల్వేస్ గవర్న్డ్ బై అవర్ బిలీఫ్. మన నడక మనం ఏమి నమ్ముతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది నమ్ముతారు, ఏం నమ్ముతారు? రక్షణ పొందితే ఏ వ్యాధి రాకూడదు, వచ్చినా అది తప్పనిసరిగా తగ్గిపోవాలి, అది వారి నమ్మకం. కాబట్టి ఏమవుతుంది? వారి ఆరాధన అదే డైరెక్షన్లో ఉంటుంది. వారి ప్రార్థన కూడా దేవుడు ఎందుకు తగ్గిస్తాడు. దేవుడు తగ్గించడం లేదు, కానీ దేవుడు ప్రతి వ్యాధిని తగ్గిస్తాడు అని బైబిల్ చెప్పలా. అనేక మంది దైవజనులు వ్యాధుల గుండా, మరణము గుండా వెళ్తూ వచ్చారు. ఒకవేళ వ్యాధి రాకపోయినా ప్రతి వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. ఏదో ఒక రోజు తప్పనిసరిగా ఈ లోకాన్ని ఈ లోకంలో మనం పర్మనెంట్గా నేను పోను అని కుర్చీ గట్టిగా పట్టుకున్నా దేవుడు తీసుకెళ్ళిపోతాడు. దాంట్లో ఏం డౌట్ లేదు. నేను పోను ప్రభా, నాకు ఇష్టం లేదు ప్రభా అన్న తప్పనిసరిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే. కనుక మనము పైకి నాకు అయ్యని డాక్టర్ని పట్టింపేం లేదని అనొచ్చు, కానీ మన లోపల తెలియకుండానే ఒక డాక్టర్ని ఉంటుంది. దేవుడు అంటే ఇలా ఉన్నాడు, దేవునికి ఇది ఇష్టం. దేవుడు కొంతమంది ఏం చేస్తారు? దొంగతనం చేసి చందా దేవునికి ఇస్తారు. అంటే వాళ్ళ డాక్టర్ని ఏంటి? దేవుడికి ఇస్తే చాలు, ఎట్లయినా ఉన్నా పర్లేదు, వాళ్ళ నమ్మకం అది. కనుక నువ్వు నేను ఈ లేఖన ప్రకారము బోధలో నిలిచి ఉండటం ప్రాముఖ్యం. అందుకోసమే దేవుని వాక్యానికి ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత ఇంకా మరి దేనికి ఉండకూడదు. వాక్యము నేర్చుకోవటం. బెరయా సంఘస్థులంట పౌలు గారు శీల బోధిస్తుంటే అవి ఆ లేఖనములు అలాగున్నాయా లేవా అని అనుదినము పరిశోధిస్తూ వచ్చారు. మీరు ఒక వాక్యం విన్నారు, విన్న తర్వాత
వారు చెప్పారు అని వినటం కాదు, కానీ లేఖనం ఏం చెప్తుంది, నిజంగా ఇది లేఖనానుసారముగానే ఉన్నదా లేదా వారు సొంతంగా చెప్తున్నారా? చాలాసార్లు మనుషులు బోధిస్తారు. దేన్ని బట్టి బోధిస్తారు? అనుభవం. నేను ఇలా చేశాను, నాకు అలా జరిగింది, కాబట్టి మీరు కూడా ఇలా చేయండి. ఇదిగో నేను 1000 రూపాయలు దేవునికి ఇచ్చాను, నెక్స్ట్ రోజే నాకు 10,000 వచ్చాయి, కాబట్టి మీరు కూడా. ఇదేంటి? అనుభవం. అనుభవం వాక్యంలో కాదు. అనుభవం ఎప్పుడు వాక్యానికి ప్రత్యామ్నాయము కాదు. కనుక మనం బైబిల్ స్టడీలో కూడా గలతీ పత్రికలో నుండి నిజమైన సువార్త అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అసలు సువార్త అంటే ఏంటి, సువార్త యొక్క లక్షణములు ఏంటో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సువార్త అంటే అర్థం చేసుకో. ఎందుకు పౌలు గారు అంటున్నాడు, మేము ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్త కొంతమంది ప్రకటిస్తున్నారు, వారు అపోస్తలులైనా ఎవరైనా వారు శాపగ్రస్తులు. నేటి దినాల్లో అనేక మంది టీవీ ఆన్ చేయండి, సువార్త ప్రకటిస్తున్నారు. ఏ సువార్త ప్రకటిస్తున్నారు? యేసు ప్రభుని నమ్ముకోండి, మీ కష్టాలు రావు. యేసు ప్రభుని నమ్ముకోండి, మీకు ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు. యేసు ప్రభుని నమ్మండి, మీకు ఏ వ్యాధి రాదు. ఒకవేళ వచ్చినా మాకు ఫోన్ చేయండి, మా స్కానర్ డబ్బులు కొట్టండి, మీకు స్వస్థత కలుగుతుంది. దీన్ని ఏమంటారంటే ప్రాస్పెరిటీ గాస్పల్. అది ఎంత వేగంగా విస్తరిస్తుందంటే జనాలు తండోపతండాలుగా పరిగెడుతున్నారు. యేసు ప్రభు చెప్పిన సువార్త ఏంటి? పాప క్షమాపణ. వారు పాప క్షమాపణ గురించి మాట్లాడరు, మారు మనసు గురించి మాట్లాడరు. ఓ విశ్వాసి క్రైస్తవుడా, నువ్వు పాపంలో ఉండకూడదు, నువ్వు పాపమును విడిచిపెట్టాలని చెప్పరు. ఏం చెప్తారు? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఇక రోజు ఇదే. ఇక పిల్లోడిని కష్టపడి చదవాలి నాయన, నువ్వు డిసిప్లిన్గా ఉండాలా, నువ్వు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలా అని చెప్పరు. ప్రార్థన చేస్తా, పెన్నిస్తా, ప్రార్థన చేసి పెన్నిస్తా, దా ప్రార్థన చేసి పెన్నిస్తే వాడు పాస్ అవుతాడా? ఎన్ని ఎగ్జామ్స్ పాస్ అవుతాడు? అట్లా ఏం చేయాలా? పిల్లోడు ఏం నేర్చుకోవాలా? కష్టపడి చదవడం నేర్పించుకోవాలా, టైం మేనేజ్మెంట్ నేర్పించుకోవాలా, కొంత సాక్రిఫైస్ చేయడం నేర్పించుకోవాలా. ఇదేదో క్రైస్తవ జీవితం ఆటోమేటిక్గా ప్రార్థన చేయగానే ఆటోమేటిక్గా అల్లావుద్దీన్ అద్భుత దీపం రావు. చేస్తాడు దేవుడు, కానీ దేవుడు బైబిల్లో ప్రతి చోట దేవుడు అద్భుతాలు చేయలే. ఎక్కడ అద్భుతాలు కనపడతాయి? మోషే కాలంలో కనపడతాయి, ఏలియాల కాలంలో కనపడతాయి, యేసు ప్రభు కాలంలో కనపడతాయి. ఆ 3 పర్టికులర్ సీజన్స్ తప్ప ఇక ప్రతిరోజు రోజు అద్భుతాలే అని చెప్పి దేవుడు చేయలే. వారు శ్రమలు పొందారు. కనుక పిల్లల క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది మనం అడగాల్సింది ఏంటి తెలుసా? ఒక వ్యక్తి గురించి కానీ ఒక సంఘం గురించి కానీ విన్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు, వీరి బోధ ఏమిటి? ఇది సరైన బోధేనా? ఇప్పుడు ప్రజలు చోట్ల ఏం చూస్తున్నారు తెలుసా? యూట్యూబ్లో ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎంత పెద్దగా ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా అని చెప్పి చూస్తూ ఉన్నారు. కానీ బైబిల్లో నానా విధములైన అన్య బోధలు. అందుకోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? కర్చీఫ్లు అమ్ముతున్నారు. ఇగో ఈ కర్చీఫ్ కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకోండి. నీళ్ళు అమ్ముతున్నారు, ఈ నీళ్ళు చల్లుకొని ప్రార్థన చేసుకోండి. ఇంకేదో చేస్తున్నారు. మీ కష్టాలు ఉన్నాయా? మీ ఇంటికి వస్తాం మేము, వారం రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తాం. పోతాయి. ప్రార్థన చేయాలి, కానీ వారం రోజులు ఉంటేనే, 5 రోజులు ఉంటేనే బైబిల్లో ఏమీ లేదు. అంటే ప్రజల్ని వారి యొక్క అవసరతను బట్టి వారు వాడుకుంటున్నారు. దేవుని పిల్లలముగా ప్రియులరా, క్రైస్త బోధ పట్ల మనం చాలా జాగ్రత్తగా. ఎందుకు? మనం ఏమి నమ్ముతామో దాని మీద మన ప్రవర్తన ఉంటుంది. షో మీ వాట్ ఏ పర్సన్ బిలీవ్, ఐ విల్ షో యూ హౌ హీ విల్ బిహేవ్ అన్నాడు ఒక దైవజనుడు. ఒక మనిషి ఏం నమ్ముతున్నాడో నాకు చూపించు, అతను ఎలా ప్రవర్తిస్తాడో నేను చెప్తాను. డాక్ట్రిన్, డ్యూటీ. రండి కొన్ని వచనాలు చదివి నేను ముందుకెళ్ళిపోతాను. రోమాపత్రిక 16వ అధ్యాయం 10వ. బోధ యొక్క ప్రాముఖ్యత ఎంత బాగా చెప్పారో అనేది కాదు, చెప్పినది లేఖనానుసారముగా ఉన్నదా లేదా అనేది ప్రాముఖ్యం. రోమాపత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములు, ఆటంకములు కలగజేయు వారిని కనిపెట్టియుండుడి అని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను.
వారిలో నుండి తొలగిపోవుడి. అటివారు మన ప్రభువైన క్రీస్తునకు కాక తమ కడుపుకే దాసులు, వారి ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. కొంతమంది మోసపుచ్చేవారు ఉన్నారు. రండి, తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక, లేకపోతే 2వ కొరింథీ కూడా, 2వ కొరింథీ 11వ అధ్యాయం. ఆల్మోస్ట్ ప్రతి పత్రికలో పౌలు గారి పోరాటం అంతా ఏంటంటే, సరి అయిన ఆయన భారం ఏంటంటే, ఆయన సంఘములోని విశ్వాసులు సరి అయిన బోధలో ఉండాలి. 2వ కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని వేరొక ఆత్మను మీరు పొందినను, అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను, మీరు వాని సహించుట మరి యొక్క యేసు ప్రకటిస్తున్నారు, మరి యొక్క ఆత్మను ప్రకటిస్తున్నారు, మరి యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. కనుక ఆయన అంటున్నాడు, మీరెందుకు వాళ్ళను సహిస్తున్నారు? చూడండి 19వ వచనం, 11-19, మీరు వివేకులై ఉండి సంతోషముగా అవివేకులు సహించున్నారు. ఒకడు మిమ్మల్ని దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్మల్ని మింగివేసినను, ఒకడు మిమ్మల్ని వశపరుచుకొనను, ఒకడు తను గొప్ప చేసుకొనను, ఒకడు ముఖం మీద మిమ్మల్ని కొట్టినను. మీరు అంటే ఏం చేస్తున్నారు? తప్పుడు బోధలని వారు సహిస్తున్నారు. దాని కొరకు పౌలు వారిని పోరాడుతూ వచ్చాడు. ఈ గలతీ పత్రిక మొత్తం కూడా, గలతీ పత్రిక 1వ అధ్యాయంలో 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించినలా గలతీ పత్రిక మొత్తం కూడా సరి అయిన బోధ. ఏంటా బోధ? విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులు అవుతారు, క్రియల వలన కారు. విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడతారు తప్ప మనము చేసిన మంచి పని ద్వారా, మన కార్యముల ద్వారా, మన దాన ధర్మాల ద్వారా, మనం మంచిగా ఉండడం ద్వారా రక్షణ రాదు. రక్షణకు మన మంచితనం సరిపోదు. అది దేవుని కృప, అది దేవుని వరం, దేవుడు ప్రేమించిచ్చింది. మనం తెచ్చుకున్నది కాదు, అది మనం సంపాదించుకున్నది కాదు, మనం అతిశయపడ వీలు లేదు. ఇది అర్థమైతే చాలాసార్లు కష్టం రాగానే మనకేమనిపిస్తుంది? దేవుని కోపం వచ్చిందా ఏంది మన మీద? ఏమైనా శాంతి చేయాలా దేవునికి? చందా ఏమైనా ఎక్కువ ఇవ్వాలా ఈ నెల? లేకపోతే ఈ నెల ఏమైనా ఎక్కువ ఉపవాసం ఉండాలా? దేవుని ఉగ్రత అంతా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో భరించాడు. తండ్రిగా ఆయన మనల్ని శిక్షించవచ్చు, కానీ న్యాయాధిపతిగా మనల్ని ద్వేషించడు. మన మీద కోపం ఉండడానికి ఛాన్స్ లేదు. కోపమున్నా ఎలా ఉంటుంది? ఒక తండ్రి తాను ప్రేమించు కుమారుని శిక్షించుని. ఇది అర్థం కావాలి. మనం సరి అయిన బోధలో మనం ఉండాలి. రండి, ఎఫెసీ పత్రిక చాలా ప్రాముఖ్యమైన వచనం, అందరం కలిసి చదువుదామా? 4వ అధ్యాయం 14వ వచనం, 4:14, ఎఫెసీ పత్రిక 4:14. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఇది పౌలు గారి యొక్క భారం. పసిపిల్లల్లాగా ఉండకూడదు. ఎవరు ఏది చెప్తే అవునా ఆడిపోదాం పదా, అవునా ఇడిపోదాం పద, ఇట్లా అటు ఇటు కొట్టుకొని పోకూడదు. స్థిరముగా ఉండాలి. దేని మీద? సరైన పునాది మీద. ఉపదేశం, డాక్ట్రిన్, బోధ, దేవుని గురించిన బోధ లేఖనానుసారమా కాదా, లేఖనంలో ఉందా లేదా, లేఖనంలో బోధించబడిందా లేదా. మనుషులు ఏం చేస్తారు? మాయోపాయాల చేత, వంచన చేత తప్పు మార్గము వైపు లాగటానికి వారు ప్రయత్నం చేస్తారు.
కాబట్టి మనం ఎలా ఉండాలంటే అలల చేత ఎగరగొట్టబడినట్లు ఉండక క్రీస్తు వలె ఉండడానికి మనము ఎదగాలి. కనుక పిల్లరా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, కుక్కల విషయమై జాగ్రత్తగా. ఎవరు కుక్కలు? పౌలు గారు కుక్కలు పెంచుకుంటున్నాడా? గేట్ దగ్గర కుక్కలు జాగ్రత్తగా ఉండడం ఈ రెఫరెన్స్ రాయకూడదు. ఫిలిప్పీ 3:2 కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండడు. ఎవరి కుక్కలంటే ఇక్కడ ఎవరిని అంటున్నాడు పౌలు గారు కుక్కలని? ఎవరైతే రక్షణకు విశ్వాసం ఒక్కడి సరిపోదు, మీరు క్రియలు చేయాలి, ఇగో ఈ క్రియలు మీరు చేయాలి, సున్నతి పొందాలి, యేసు ప్రభువారి శిలువ ఒక్కడి సరిపోదు, నువ్వేదో చేయాలి అని బోధిస్తున్నారో అటువంటి వారిని పౌలు గారు ఎటువంటి మోమాటం లేకుండా, ఎటువంటి వామ్మో అట్లా అనకూడదు కదా అనుకోకుండా చాలా డైరెక్ట్గా అంటున్నాడు. ఎవరైతే తప్పుడు బోధకులు ఉన్నారో వారిని చాలా ఖండిస్తున్నాడు. యేసు ప్రభువు వారు కూడా మీరు గమనిస్తే ఆయన ఎక్కువ విమర్శించింది ఎవరిని? వ్యభిచారులనా? సుంకర్లనా? ఎవరిని? వేషధారులైన పరిసయ్యులు, శాస్త్రులు. కనుక ఈ బోధ విషయంలో రండి ముందుకెళ్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. 18వ వచనం, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింప నీయకుడి. మొదటి తెస్సలోనికైలు 2వ అధ్యాయం 3వ వచనం, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. 5వ వచనం, మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపుట్టు వేషమునైనను ఎన్నడూను వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి. వారు సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. అందుకోసమే ఆయన రాస్తున్నాడు 2వ తెస్సలోనికైలు 3వ అధ్యాయం 6వ వచనం, 2వ తెస్సలోనికైలు 3:6, సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని 14వ వచనం, ఈ పత్రిక మూలముగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం, అయితే కడవరి దినములలో ఆరవ వచనం, ఈ సంగతులను సహోదరులకు వివరించి విశ్వాస సుబోధ సంబంధమైన మంచి వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు 4వ అధ్యాయం 16వ వచనం, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీవిలాగు చేసి నిన్ను నీ బోధను వినువారిని రక్షించు. బోధ అనేది ఇది కేవలం నాయకులకు మాత్రమే కాదు. నాయకుల ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటంటే, సంఘ నాయకుల ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటంటే సంఘమును తోడేళ్ల నుండి రక్షించటం. ఏ తోడేళ్ళు? తప్పుడు బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనే తోడేళ్లను రక్షించటం. ఎలా చేయగలుగుతారు? నిజమైన సత్యమైన బోధ నేర్పించటం ద్వారా మాత్రమే ప్రజలలో ఆత్మీయమైన క్షేమాభివృద్ధి పొందుతారు. నేటి దినాల్లో మనం చూస్తున్నాం, ముఖ్యంగా మన వంటి సంఘాల్లో చాలా చోట్ల కలవరాలు, గొడవలు, కొట్టుకోటాలు,
పోలీస్ కేసులు, ఎఫ్ఐఆర్లు విపరీతం ఏ సంఘంలో లేనటువంటి రీతిలో మన సంఘాల్లో జరుగుతున్నాయి. కారణం ఏంటంటారు? ఇది మన విశ్వాసం అని మనకు తెలియట్లా. ఇది మనం నమ్ముతున్నాం, ఇది మనం నమ్మం. ఇప్పుడు ఎక్కడో మిస్ అయింది, కానీ యాక్చువల్గా మనం ఫ్లెక్సీ చేసాం, స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ అని. మనం ఏం నమ్ముతున్నాం? మనదొక ఇవాంజలికల్ చర్చ్, సౌవార్తిక సంఘం. సంఘాల్లో 2 రకాలు ఉంటాయి, క్యారిస్మాటిక్ చర్చెస్, ఇవాంజలికల్ చర్చెస్. ఇవాంజలికల్ చర్చెస్ అంటే సిఎస్ఐ, లూథరన్, హెబ్రోన్, బ్యాప్టిస్ట్, ఇవి ఇవాంజలికల్ చర్చెస్. పెంటెకాస్టల్ చర్చెస్ని వాటిని క్యారిస్మాటిక్ చర్చెస్ అంటారు. ఇట్లా అంటే మేము ఇది నమ్ముతున్నాం, మేము ఇది నమ్మట్లేదు, ఒక సిద్ధాంతం ఉంటుంది. సరే, మనం అంత తెలియకపోయినా కూడా మనం అనుదినము నేర్చుకునే రీతిలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న జ్ఞానము కలది. నా బాధ్యత ఏంటంటే లేఖనమును అనుదినము ధ్యానించటం. ఎప్పుడైతే ఈ లేఖనాన్ని ధ్యానిస్తామో మనకు అర్థమవుతుంది ఇది లేఖనానుసారమైనది, ఇది మనుషుడు తన సొంతంగా చెప్తున్నాడు, ఇది లేఖనములో లేదు అనేది మనకు అర్థం కావాలి. అలా అర్థం కావాలంటే ప్రాక్టికల్గా మనం కొన్ని సంగతులు చేయాలి. మొట్టమొదటి, ఈ దేవుని వాక్యముతో మన పరిచయాన్ని పెంచుకోవాలి. నేను ఎక్కడో చదివాను, బ్యాంకు వారు దొంగ నోట్లని చాలా ఈజీగా గుర్తుపడతారంట, మనకంటే బాగా వేగంగా గుర్తుపడతారు. ఎందుకు? వారు మంచి నోట్లతో అనుదినము ఎక్కువ వాళ్ళ ఏళ్ళకి అలవాటైపోయి ఉంటాయి మంచి నోట్లు. కాబట్టి దొంగ నోటు రాగానే వాళ్ళకి అర్థమైపోద్ది ఇది దొంగ నోటు. అట్లాగే దేవుని యొక్క మంచి వాక్యముతోటి మనం ఎంతగా నింపబడతామో, మనం మంచినీళ్ళు ఎక్కువ తాగితే మురికి నీళ్ళు మన నాడికి తగలగానే హే ఈ నీళ్ళు బాగాలేవని పడేస్తాం. లేకుండా మనం కూడా మురికి నీళ్ళు తాగుతున్నాం అనుకోండి, ఇవి కూడా మంచినీళ్ళే బాగానే ఉన్నాయి కదా అనిపిస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యమును అనుదినము ధ్యానించటం, బెరయా సంఘస్థుల వలె. అంత మాత్రమే కాకుండా వాక్యమును క్రమ పద్ధతిలో చదవటం, ఒక సిస్టమాటిక్ వేలో ఒక గ్రంథం మొత్తం చదవటం. ఆ గ్రంథం ఏం చెప్తుంది, మనం బైబిల్ స్టడీలో నేర్చుకునే సంగతులు అవే. కనుక ఈ యొక్క హెబ్రీ గ్రంథకర్త వారికి ఏం చెప్తున్నాడు అంటే, మీరు నిలకడగా ఉండండి. మీరేం నేర్చుకున్నారో ఇది బోధ, దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. డు నాట్ నెగ్లెక్ట్ ద డాక్ట్రిన్, డు నాట్ నెగ్లెక్ట్ వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రీచింగ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్య బోధ. యోహాను భక్తుడు అంటాడు, చూడండి, యోహాను గారు ఆయన రాసిన పత్రికలో, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చాలు. కానీ కొన్ని ఆత్మలు ఉన్నాయి, వారు దేవుని సంబంధంగా దేవుని పేరు చెప్పుకుంటారు, దేవుని పేరు వాడతారు, కానీ దేవునికి వారికి సంబంధమే లేదు, దేవునికి వారి సంబంధమే లేదు. కానీ గమనించాలి, ఈ నేటి దినాల్లో ఉన్న ట్రెండ్ ఏంటంటే, ఏదో ఒక షార్ట్ వస్తుంది, ఒక యూట్యూబ్ రీల్ వస్తుందో షార్ట్ వస్తుంది, ఆ రీల్లో వాళ్ళు చెప్పింది సత్యమే కావచ్చు, కానీ వాళ్ళ నమ్మకం ఏంటి, వాళ్ళు ఏం బోధిస్తారు అవన్నీ మనం పట్టించుకోము. అబ్బా ఇది భలేగుందని చెప్పి అందరికి ఫార్వర్డ్ చేసేస్తాం. అందుకోసం కొంచెం మన గ్రూప్లో నేను రెస్ట్రిక్ట్ చేస్తుంటాను, ఎక్కువ ఏం పోస్టులు పెట్టకుండా. ఎందుకు అంటే, ఇక ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటూ పోయారనుకోండి, మనం 100 మంది మేము ఉంటాం, ఎవరికి నచ్చింది రోజు వాళ్ళు పెట్టుకుంటూ పోతే అది ఎంత కలగాపులగం అయిపోతుంది. మనం పరీక్షించటం, మేలైనది పరీక్షించి ఇది వాక్యానుసారమా, అది ఎవరు చెప్పినా, నేను చెప్పినా ఎవరు చెప్పినా వాక్యానుసారమా కాదా, అది దేవుని యొక్క పూర్ణ సంకల్పానికి తగి ఉన్నదా, ఇది దేవుని లేఖనానుసారమైనదేనా, ఆ అనుభవం మనకు రావాలి. ఆరంభంలో కొంత కష్టం అనిపించవచ్చు, కానీ దినాలు గడిచే కొలది మనం ఎరుగుతూ ఉంటే ఇది దేవుని మనకు అర్థం కావాలి. ఒక మెసేజ్ వినగానే, ఒక వర్తమానం వినగానే, ఈ వర్తమానం వాక్యములోంచి వివరించబడిందా, లేకపోతే బయట నుంచి ఒక కథ తీసుకొచ్చి ఆ ఊరిలో ఏమైందంటే ఆ పెద్దమ్మ వచ్చింది, ఆ ముసలాం వచ్చింది, తెల్లచీర కట్టుకుంది, ఆ చెట్టు ఎక్కింది, ఇట్లా ఒక కథలోంచి నీతిని తీసుకురాబడిందా,
వాక్యము వివరించబడి, వాక్యము బోధించి, వాక్య బోధనకు ఒక కథ చెప్పారా, కథలోంచే బోధించారు. నేడు దినాల్లో ఏమైపోయిందంటే చాలామంది కథలు బోధిస్తున్నారు, వాక్య వివరణ లేదు. ఒక్కోసారి వాక్యం చదువుతారు, వాక్యమునకు వారు చెప్పిన దానికి సంబంధం ఏముండదు. కనుక ఇది మనం నేర్చుకోవాలి పిల్లరా, ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు. అందుకోసం మేము బ్రతిమలాడేది ఏంటంటే బైబిల్ పట్టణానికి రండి, వాక్యం ప్రార్థనా కూడికి రండి. ప్రార్థన కూడికలో కూడా ఏం చేస్తాం, మనం వాక్యం చెప్తాం. ప్రార్థనకు ముందు వాక్యం చెప్తాం, బైబిల్ స్టడీలో వాక్యం చెప్తాం. ఆ వాక్యము నేర్చుకోవాలి అనే తపన మనలో ఉండాలి. వాక్యము లేకపోతే క్రైస్తవ జీవితంలో ఎదుగుదల లేదు. మీరు ఏమన్నా చెప్పండి, వాక్యము గురించిన ఆకలి మన జీవితాల్లో లేదు అంటే మన క్రైస్తవ జీవితంలో ఎదుగుదల లేదు. కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. There may be 101 reasons, but if you don't have the hunger, thirst for God's word, there is something seriously problem with our spiritual life. ఒక చిన్న పిల్లవాడు అన్నం తినట్లేదు, పాలు తాగట్లేదు అంటే there is certainly a problem. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వాడు తినట్లేదు అని చెప్తాం. మనకు కూడా దేవుని వాక్యము పట్ల ఆకలి, తృష్ణ లేదు అంటే ఎక్కడో మనకు అజీర్ణం చేసింది అని అర్థం. మంచి వాక్యం, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. కాబట్టి ఎబ్రీ గ్రంథకర్త వారిని హెచ్చరిస్తుంది ఏంటంటే, మీరు ఎటుబడితే అటు తిప్పబడకండి. మీరేం నేర్చుకున్నారో దాని మీద నిలకడగా ఉండండి, పరీక్షించండి, తెలుసుకోండి, దేవుని వాక్యమును వెంబడించండి. రండి, నేను 2 వచనాలు చూసి ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం, క్షమించండి, 4వ అధ్యాయము 3వ వచనం. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు, దీన్ని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకంలో. క్రీస్తు విరోధి ఆత్మ లోకంలో పనిచేస్తుంది. వాడితో వచ్చిన సమస్య ఏంటంటే, వాడు వేషం వేసుకుంటాడు. యేసు ప్రభువారు వెలుగై ఉన్నాడు, వాడేం చేస్తాడు, వెలుగుదూత వేషం వేసుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, వాడి సాతాను అనుచరులు ఏం చేస్తారు, అపోస్తలుల వేషము ధరించుకుంటారు, ప్రజలను ఈడ్చుకుని పోతారు. అందుకోసమే యోహాను గారు అంటాడు 2వ పత్రికలో, 2వ యోహాను పత్రిక 10వ వచనం, ఎవడైనను ఈ బోధను తేక అంటే బోధ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో లేఖనంలో రాయబడి. నేటి దినాలు ఇది చాలా నెగ్లెక్ట్ చేయబడతా ఉంది. పేతురు రాస్తూ అన్నాడు, పేతురు రాసిన 2వ పత్రిక 17వ వచనం చివరి, లేకపోతే 3వ అధ్యాయం 16, పౌలు గారు రాశాడు. అవి కొంచెం కష్టంగా ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తున్నారంట, వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడచి పడిపోకుండా కాచుకొనుడి. అంటే బోధ విషయంలో జాగ్రత్త పడండి. 2వ అధ్యాయం 2వ పేతురు 2వ అధ్యాయం 1వ వచనం, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండరి, అటువలనే మీలో అబద్ధ బోధకులుందురు.
చాలన్న. కాబట్టి నేటి దినాల్లో ఏమైపోయిందంటే ప్రజలు కొత్త వాటి వైపు తిరుగుతున్నారు. కొంతమంది వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? మీరు ఏదైనా తినొచ్చు, కావాలంటే చూడండి ప్రసాదం నేను తింటా చూడండి అని చెప్తున్నాను. ట్రెడిషనల్ క్రిస్టియానిటీ ఏం చెప్పింది? మనం అన్యజనుల ఆచారాలు, ఈవెన్ లేఖనాల్లో కూడా అన్యజనులకు 2 ఆజ్ఞలు ఇచ్చారు. ఒకటి, వ్యభిచారం జోలికి, జారత్వం జోలికి పోవద్దు. రెండవది, విగ్రహార్పితమైనది. ఎప్పుడు ఇది? మొదటి శతాబ్దంలో, 1st సెంచరీలో మీటింగ్ పెట్టుకొని మేజర్గా రెండే. ఒకటి, జారత్వము జోలికి వెళ్ళొద్దు. రెండవది, విగ్రహార్పితమైనది తినాలి. ఇప్పుడు యూట్యూబ్లో కూడా కొంతమంది వచ్చామన్నారు, మేము తింటున్నాం చూడండి. ఏం కాదు, మనం కొబ్బరికాయ కొట్టి ఏమైంది, కొట్టు, నువ్వు కూడా కొట్టు, ఆమెనని కొట్టు అన్నాడు. ఆమెనని కొట్టడం ఏంటి? కొబ్బరికాయ కూడా మనం కొట్టడం ఏంటి? అది పాపమాగా పక్కన పెట్టండి. మన ఎక్కడన్నా ఉందా? లేఖనంలో ఉందా? నేటి దినాల్లో వీరు బోధిస్తున్నారు. ఈ ప్రజలు కూడా కొంతమంది తెలియక వారిని అనుసరించేవారు ఉన్నారు. మనము జాగ్రత్త పడాలి. మన జీవితం పిల్లల, మన అంత్యం, మనకు లక్ష్యం ఏంటి? క్రైస్తవ జీవిత లక్ష్యం ఏంటి? మనం ప్రభువుని ఎరగాలి. ప్రభువులో వాట్ ఇస్ ద చీఫ్ ఎండ్ ఆఫ్ మ్యాన్? టు గ్లోరిఫై గాడ్ అండ్ ఎంజాయ్ హిమ్ ఫర్ ఎవర్. దేవుని మహిమపరచాలి, దేవునిలో ఆనందం. అలా ఆనందించాలి అంటే దేవుడు దేంట్లో ఆనందిస్తాడో తెలియాలి. అదే డాక్ట్రిన్. డాక్ట్రిన్ అంటే ఏదో వేరేది కాదు. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని గుణలక్షణాలు ఏంటి, దేవుడు దేన్ని ఇష్టపడతాడు. ఇప్పుడు దేవుడు అంటే నాకు ఇష్టం అని చెప్పి వారానికి 100 కొబ్బరికాయలు కొడితే దేవుడు సంతోషిస్తాడా? చెప్పండి, మీరు చెప్పండి. ఇష్టం, కోరిక మంచిదే, ఉద్దేశం మంచిదే, కానీ పద్ధతి దేవుడు చెప్పింది కాదు. దావీదు దేవుని మందస్సాన్ని తీసుకొస్తున్నాడు. దావీదు ఉద్దేశం ఏంటి? నా దేవుని మందస్సం నాకు దగ్గర ఉండాలా, మా ఇంటి పక్కన ఉండాలా. ఉద్దేశం మంచిదే. దేవుడు సంతోషించాడా? ఏం చేశాడు దావీదు? దేవుడు ఏం చెప్పాడో పట్టించుకోకుండా కొత్త బండి తీసుకురండి అన్నాడు. ఎద్దుల బండి తీసుకొచ్చారు, ఎద్దుల బండి ఎక్కిచ్చారు. కానీ ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిందేంటి? యాజకులు, అహరోను సంతానంలో మళ్ళీ 3 ఉంటారు, కహాతు, మెరారి, గెర్షోం. దాంట్లో కహాతు కుమారులు, అహరోను సంతానం వారు తమ భుజాల మీద మందసాన్ని మోయాలి. దావీదు ఆ విషయం వదిలిపెట్టేశాడు. అంతకుముందు బండి మీద తీసుకొచ్చారు కాబట్టి ఈయన కూడా బండి మీద తీసుకొచ్చాడు. దేవుడు ఒప్పుకోలా. ఉజ్జాను అక్కడికక్కడ మొత్తితే దావీదు భయపడిపోయి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు ఓబేదెదోము ఇంట్లో. మరలా దేవుడు ఆశీర్వదిస్తుంటే ఓబేదెదోముని, అప్పుడు మళ్ళా లేఖనాలు ధ్యానించి మనం తప్పు పని చేశాం, దేవుడు అలా చెప్పలా, దేవుడు చెప్పింది అని. ఏం చెప్తున్నా అంటే బైబిల్లో ఉన్న దేవుడు, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఏది పడితే అది చేసి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుని పూజిస్తున్నాం అనుకోకూడదు. నేటి దినాలు కొంతమంది గంతులేసి డ్యాన్సులు వేసి మేము దేవుని ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు. అది ఆరాధన కాదు, దేవునికి ఇష్టమైనది కాదు. మన ఉద్దేశం మంచిదైనంత మాత్రాన మనం ఎలా పడితే అలా చేస్తే దేవుడు ఆనందించాడు. దేవుడు చెప్పాడు బైబిల్లో, అన్యజనులు వారి దేవుళ్ళకు చేసినట్లు మీరు నాకు చేయకూడదు. ఆయన ఎలా ఆరాధించాలో దీంట్లో రాసి పెట్టాడు. ఆయన ఎలా ఆరాధించాలో రాసి పెట్టాడు. ఆయన ఎలా పూజించాలో రాసి పెట్టాడు. ఆ లేఖన ప్రకారమే మన జీవితం కొనసాగాలి. అలా జరగాలి అంటే ఈ దేవుని వాక్యమును మనం ధ్యానించాలి, ప్రేమించాలి, చదవాలి, స్టడీ చేయాలి. మోర్ దాన్ జస్ట్ రీడింగ్, దాని గురించి తెలుసుకోవాలి. బోధించే వారు ఉన్నారా? దేవుని స్తోత్రం. వారు ఏం బోధిస్తున్నారో వినాలి, లేఖనములను పరిశోధించాలి. ఆ పరిశ్రమ మనం చేయకుండా క్రైస్తవ జీవితం అలా గడిచిపోద్ది అని చెప్పి అనుకుంటే నేటి పిల్లలు నిజంగా చాలామంది తప్పుడు బోధల్లో మునిగిపోతున్నారు, తప్పుడు వైపు లాగబడుతున్నారు. మంచి యథార్థమైన వారే, కానీ ఎక్కడెక్కడో ప్రజలు వచ్చేస్తున్నారు. కనుక మనం జాగ్రత్త పడదాం, వాక్యమును ప్రేమిద్దాం, వాక్యమును నేర్చుకుందాం. వాక్యమును యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. యూదా పత్రిక రాశాడు. ఎవరికి రాశాడు? సేవకులకి, పాస్టర్లకు రాయలే, విశ్వాసులకు రాశాడు. ఏమని? విశ్వాసులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి. సువార్త, సరి అయిన సువార్త ఏది, నకిలీ సువార్త ఏది అర్థం కావాలి మనకి. అలా నవ్వాలి అంటే
వాక్యమును ప్రేమించి ధ్యానించాలి. దేవుడు మనకి సహాయపడుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమకలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6, 7, 8 వచనాలు 9 వచనాల్లో మేము చూసాం. హెబ్రీ గ్రంథకర్త వారితో చెప్తున్నాడు, నానా విధమైన అన్య బోధల చేత తెప్పబడకుడి. సాతానుడు వాడి అనుచరులు అపోస్తల వేషం ధరించుకొని, వెలుగుదూత వేషం ధరించుకొని, గొర్రె చర్మమును కప్పుకున్న తొడేళ్ళు నేటి క్రైస్తవ లోకంలో స్వైర విహారం చేస్తుంటుండగా, గొర్రెలను తమ వైపు తిప్పుకోవాలని, గొర్రెలను డివోర్ చేయాలని, మింగివేయాలని ఉండేటువంటి ఈ లోకంలో మా సంఘము, మేము సరి అయిన బోధలో మా జీవితాలు కట్టబట్టడానికి, మనుషుల అనుభవాలు, మనుషుల జ్ఞానము, ఆచారాలు, పరంపరలు, సాంప్రదాయాలు, వీటి మీద మేము కట్టబడకుండా దేవుని వాక్యము మీద మాత్రమే మా జీవితం కట్టబట్టడానికి సహాయం చేయండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది మా మొట్టమొదటి ప్రశ్నగా ఉండడానికి కృప చూపించండి. దేవా, మాకు జ్ఞానం అనుగ్రహించండి. దేవా, మమ్మల్ని వెలిగించండి. నీ వాక్య ప్రకారం మేము జీవించున్నట్లుగా చేయండి. ప్రభా, మెట్టుకునైనా ఒకనాడు మీ సన్నిధిలో నిలబడ్డప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అనే పిలుపుకి మేము యోగ్యులము కావాలి. నీ వాక్యమును మీరు మాకు ఇచ్చిన ఉద్దేశాన్ని మేము గ్రహించి నేను ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి, తద్వారా మేము మనుషుల మాయోపాయముల చేత అటు ఇటు కొట్టబడినట్లుగా అలల వలె మేము రేపబడకుండా, వంచన చేత కుయుక్తి చేత లాగబడకుండా స్థిరముగా దేవుని వాక్య పునాది మీద మా జీవితాలు ఉండడానికి కృప చూపించండి, బలపరచండి. ప్రభా, ఇది చాలా కష్టమైన సంగతి. దానికి మేము కొంత పరిశ్రమ చేయాలి, సమయం వెచ్చించాలి. మేము మంచి వాక్యము నేర్చుకోవాలి, మంచి బోధకులను సెలెక్ట్ చేసుకోవాలి, ఏవి తప్పుడు బోధో వాటిని వదిలిపెట్టాలి. ఇది మాకు నేర్పించండి ప్రభా, కృప చూపించండి, సహాయము చేయండి. మానవ హద్దుబాట్లు వెత్తబడిన వాక్యాన్ని మీరు వారికి విస్తరింపజేసి, క్రైస్తవ బోధ విషయంలో అపోస్తలుల బోధ ఏది బోధించారు, ఏది అసలైన బోధ, ఏది నకిలీ బోధ అనేది మేము గ్రహించటానికి, మేము మా పిల్లలు గ్రహించటానికి సహాయపడమని, ఆ విషయంలో జాగ్రత్త పడినట్లుగా కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.